సో ఇంకొకటి ఏంటంటే మనం ఒక ఏరియాలో కొనేటప్పుడు ఓన్లీ హైవేని బేస్ చేసుకొని అసలు కొనొద్దు. హైవేకి ఉంది ప్రాజెక్టు లేదా హైవేకి ఉన్నంత మాత్రాన రేట్లు పెరుగుతాయంటే పెరుగు. ఓకే. హైవేతో పాటు జంక్షన్లకు దగ్గర ఉండాలి. అంటే 4 రోడ్లు కలిసి దగ్గర ఉండాలి. ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి నార్త్ నుంచి సౌత్ వచ్చి ఇక్కడ ఆగుతారు, ఇది ఒక Okay. జంక్షన్ అవుతుంది అనేటట్టు చూసుకోవాలి. ఆ జంక్షన్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్ లోపల వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొందరు 20 కిలోమీటర్లు కూడా వెళ్తారు, వెళ్ళొచ్చు, తక్కువలో ఉంటాయి. కానీ ఆ రోడ్ పెద్దగా ఉండాలి, ఆ రోడ్ మీద నుంచి మినిమం బస్సులు వెళ్ళేటట్టు ఉండాలి. అప్పుడు అది గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి, హైవేకి దగ్గర కాదు, కనెక్షన్ అంటే జంక్షన్కి దగ్గర ఉండాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకి ఒక మున్సిపాలిటీ లిమిట్స్లో ఉండాలి, లేదా మున్సిపాలిటీకి దగ్గర ఉండాలి. అంటే అరౌండ్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. 5 కిలోమీటర్లు, మరి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా లోపలికి వెళ్ళి కొంటా ఉంటారు ఏదో చిన్న రోడ్లకి. అవి అంత ఫాస్ట్గా అప్రిషియేషన్ రావు. కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. దీని తర్వాత ఇంకొకటి ఏం చూడాలి మనం అంటే, ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ ఏరియాలో ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్నాయా లేదా అన్నది చూడాలి. జనాలు ఎప్పుడు వస్తారు, అక్కడ వాళ్ళకి పని దొరికినప్పుడు డబ్బులు వస్తేనే వస్తారు, అవునా కదా? సో పని కావాలంటే ఏం కావాలి, చుట్టూ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉండాలి.